శ్రీ రూపంలో హనుమంతుడు పూజలందుకునే ఏకైక ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా? హనుమంతుడు ఆ జన్మ బ్రహ్మచారి. హిందూ సాంప్రదాయంలో అత్యంత ఆరాధ్యనీయుడు. భక్తికి, బలానికి, నిగ్రహానికి ప్రతీకగా నిలుస్తాడు. రాముని సేవలో జీవితాన్ని అంకితం చేసిన శ్రీరామ భక్తుడు. నిష్కలమైన భక్తికి నిదర్శనగా భక్తులకు ఎల్లప్పుడూ అభయాన్నిచ్చే బజరంగబలి హనుమంతుడు. కామ అహంకారాలను అతీతంగా నిలిచిన మహనీయుడు ఆ ఆంజనేయుడు. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా హనుమంతుడి ఆలయాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆంజనేయుడి ఆలయం ఎంతో ప్రత్యేకం. ఎక్కడ చూసి ఉండరు కూడా. హనుమంతుడు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆజానుభావుడు, భారీ వజ్రకాయం. గదను పట్టుకొని ఎంతో గంభీరంగా కనిపిస్తాడు. కానీ హనుమంతుణ్ణి శ్రీ రూపంలో పూజించే దేవాలయం ఒకటి ఉందని మాత్రం చాలామందికి తెలియని విషయం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఈ అరుదైన ఆంజనేయ స్వామి ఆలయం కొలువుతీరి ఉంది. ఈ ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఉన్న రతన్పూర్ గ్రామంలో ఒక అద్భుతమైన విలక్షణమైన ఆలయం ఉంది. ఇక్కడ హనుమంతుడు పురుష రూపంలో కాకుండా స్త్రీ రూపంలో కొలువై ఉండడం విశేషం. రతన్పూర్లోని ఈ ఆలయాన్ని గార్జాబంద్ హనుమాన్ ఆలయం అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా హనుమంతుడు స్త్రీ రూపంలో పూజలందుకునే ఏకైక క్షేత్రం ఇదే. ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం స్త్రీ రూపంలో ఉంటుంది. గర్భాలయంలో హనుమంతుడి విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. ఆంజనేయుడి భుజం పైన శ్రీరాముడు లక్ష్మణుని మోస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే విగ్రహం పాదాల కింద ఇద్దరు రాక్షసులు అణచివేయబడి ఉంటారు. ఈ ఆలయాన్ని కొన్ని వందల ఏళ్ల క్రితం రతన్పూర్ రాజు పృథ్వీ దేవ్జు నిర్మించినట్లుగా స్థల పురాణం చెప్తోంది. రతన్పూర్ రాజుకు కుష్ఠవ్యాధి ఉండడంతో నయం చేయమంటూ ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామికి పూజలు చేసేవాడు. అతని భక్తికి మెచ్చిన హనుమంతుడు అతనికి కలలో కనిపించి తనకు ఆలయం నిర్మించమని ఆదేశిస్తాడు. ఆంజనేయుడి ఆదేశం మేరకు ఆ రాజు ఆలయ నిర్మాణాన్ని మొదలు పెడతాడు. ఆలయం పూర్తి కావడానికి కొన్ని రోజుల ముందు మళ్ళీ ఆంజనేయ స్వామి రాజు కలలో కనిపించి మహామాయ కుండు వద్ద ఓ విగ్రహం ఉంటుందని, దానిని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠించాలని ఆదేశిస్తాడు. రాజు మరుసటి రోజు ఆ ప్రదేశానికి వెళ్ళి చూడగా అక్కడ హనుమాన్ విగ్రహం స్త్రీ రూపంలో ఉండడంతో ఆశ్చర్యపోతాడు. ఆంజనేయుడు తనకిచ్చిన ఆదేశం మేరకు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠిస్తాడు. వెంటనే రాజు తన అనారోగ్యం నుంచి విముక్తుడై సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారుతారు. దీనికి కృతజ్ఞతగా భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకున్న రాజు ఈ ఆలయాన్ని దర్శించిన వారి కోరికలు తీరాలని ప్రార్థిస్తారు. ఇక అప్పటి నుంచి ఇక్కడ హనుమంతుణ్ణి దర్శించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని, కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఆధ్యాత్మికతతో పాటు ఈ విభిన్నమైన విగ్రహాన్ని చూడ్డానికి దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.